హలో స్టూడెంట్స్, ఏపీటెట్ మ్యాథమెటిక్స్ లో నంబర్ సిస్టమ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి 426.19 డివైడెడ్ బై 1.7 250.7 ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ 426.19 అనేది 17 తో డివైడ్ అయినప్పుడు మనకి 2507 వస్తుందని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్స్ ఏమున్నాయో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 19 ఉంది అంటే బై 100 అంటే డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 17 ఉంది అంటే బై 10 అవుతుంది, ఇక్కడ 10 పైకి వస్తుంది. 10 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 10 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? 250.7 వచ్చింది. అదే విధంగా మనం ఇది రాసుకుందాం. 42619 డివైడెడ్ బై 17 ఎంత వస్తుంది? మనకి 2507 వస్తుంది. సో ఇంటూ ఇక్కడ మనకి 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1000 వస్తుందమ్మా. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత అయింది? 10,000 అయింది. అంటే 4 సున్నాలు వచ్చినాయి కాబట్టి 4 స్థానాలు ముందుకు జరిపి మనం పాయింట్ పెట్టాలి. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 0.2507. సో దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన మరిన్ని వీడియోలు చూడడానికి నేను మన ఛానల్లో నెంబర్ సిస్టమ్ పార్ట్ 1 వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీడియో లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నా, లేదా కింద వీడియో సింబల్ ఉంటుంది. ఆ వీడియో సింబల్ చూసైనా, వీడియో సింబల్ క్లిక్ చేసైనా సరే మీరు ఆ వీడియోని యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో 30 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ పార్ట్ 1 లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ లో డివిజిబిలిటీ రూల్స్ మీద పార్ట్ 2 వీడియో కూడా చేశాను. దాంట్లో డివిజిబిలిటీ రూల్స్ బేస్ అయిన టెట్ ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఫుల్ కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ కింద వీడియో సింబల్ ఉంటుంది, ఆ వీడియో సింబల్ ని కానీ క్లిక్ చేసి వీడియోని అయితే చూడండి. కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.